నమస్తే. వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్‌లోకి వెళ్లే ముందు హెడ్‌లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లా సాయుధ దళాల మొబిలైజేషన్ వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్. ఈ ఫైరింగ్ ప్రాక్టీస్‌కు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ హాజరు. అన్ని యూనివర్సిటీలలో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి. పీడీఎస్యూ జాతీయ నాయకులు మహేష్ డిమాండ్. వికలాంగుల జనాభా దామాషా ప్రకారము రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ వినతి. కాకినాడ జిల్లా సాయుధ దళాల మొబిలైజేషన్ వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ను సోమవారం ఉదయం కాకినాడ జిల్లా పెద్దాపురం ఫైరింగ్ రేంజ్లో నిర్వహించారు. ఈ ఫైరింగ్ ప్రాక్టీస్కు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ అత్యాధునిక AK-47 ఇన్సాస్, SLR, SM-5 తదితర లాంగ్ రేంజ్, షార్ట్ రేంజ్ 9mm పిస్టల్ ఆయుధాలతో ఫైరింగ్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. జిల్లాలో సాయుధ దళ అధికారులు, సిబ్బంది చేసిన ఫైరింగ్ ప్రాక్టీస్ పట్ల జిల్లా ఎస్పీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ కార్యక్రమంలో అదనపు ఎస్పీ భాస్కర్ రావు, అదనపు ఎస్పీ AR శ్రీనివాసరావు, ట్రైన్ ASP సుస్మిత, ట్రైనీ DSP జీవన, RI AR నరసింహమూర్తి, సాయుధ దళ సబ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. యూజీసీ నూతన నిబంధనల ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని పీడీఎస్యూ జాతీయ నాయకులు మహేష్ డిమాండ్ చేశారు. OU ఆర్ట్స్ కళాశాల వద్ద పీడీఎస్యూ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మందా నవీన్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి. దీంతో పాటు అన్ని యూనివర్సిటీల్లో విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కొరకై మార్చి 5న ఆర్ట్స్ కళాశాల వేదికగా పీడీఎస్యూ రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సదస్సుకు విద్యార్థులు, మేధావులు, విద్యావేత్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు SV శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి P నాగరాజ్, నగర కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ఆసిఫ్, కోశాధికారి ఝాన్సీ, మౌనిక సాయి, అనిల్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. పీడీఎస్యూ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ఎందుకంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం నూతన గైడ్లైన్స్ అనేటువంటి ముసాయిదాను తీసుకొచ్చింది, ఆ ముసాయిదా రాష్ట్రాల యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేటువంటి విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని గ్రహించిన పీడీఎస్యూగా గ్రహించాము. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు తన ఎన్నికల మేనిఫెస్టోలో విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలి, యూజీసీ ముసాయిదా నూతన గైడ్లైన్స్ వెనక్కి తీసుకోవాలి, మరియు విద్యాశాఖ మంత్రిని వెంటనే కేటాయిస్తూ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ పీడీఎస్యూ ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మార్చి 5న మా పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ డిమాండ్స్ను వెనక్కి తీసుకోవాలి, మిగతా డిమాండ్స్ అమలు చేయాలనే విషయాన్ని కూడా మేము పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నాం మార్చి 5న. దాన్ని ఖచ్చితంగా మేధావులు, విద్యార్థులు, ప్రజాస్వామికవాదులు పెద్ద ఎత్తున హాజరయ్యి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలకు ఖచ్చితంగా పోరాడాలని చెప్పేసి పీడీఎస్సీగా
పిలిపిస్తూ మార్చి 5న జరిగేటువంటి సదస్సును విజయవంతం చేయాలని చెప్పేసి పీడీఎస్యూ హైదరాబాద్ కార్యవర్గంగా తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేంత వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రమేష్ అన్నారు. ఆదివారం మునుగోడులోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వికలాంగులకు పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముందుకు రాకుండా వికలాంగుల సమాజాన్ని చిన్నచూపు చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా తీరు నిరసిస్తూ సంఘం నేతలతో కలిసి ముక్కు నేలకు రాసి వినూత్న నిరసన తెలిపిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో సకలాంగుల పాలకుల చేత వంచబడి అభివృద్ధికి నోచుకొని అట్టడుగున ఉన్న ఏకైక సామాజిక వర్గం వికలాంగుల సామాజిక వర్గమని, వికలాంగుల జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని, తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించకుండానే ఎన్నికలకు వెళ్లేందుకు కుట్రలు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ముక్కు నేలకు రాసి మునుగోడులో తమ సంఘం నిరసన తెలిపిందని, ఈ నిరసనను చూసి అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే పంచాయతీ ఎన్నికలకు వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముందుకు రావాలని, లేకుంటే పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ సాధనకై రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున తమ పోరాటాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సంఘం మునుగోడు మండల అధ్యక్షులు తలారి సహదేవుడు అధ్యక్షత జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు చిన్నపాక మచ్చగిరి, రాష్ట్ర మహిళా నాయకురాలు గుడివల్లి సుమతి, మునుగోడు మండలం ఉపాధ్యక్షులు ఒంటెపాక ముత్తయ్య, సంఘం చండూరు మండల అధ్యక్షులు ఆకారపు వెంకన్న, రేణుక, అలివేలు, మంగమ్మ, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు. సౌకర్యం కల్పించాలి బాబు, మా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి బాబు, మా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి. దేశంలో వికలాంగుల పట్ల గంటలకి 70 ఏళ్ల నుంచి కూడా సకాలంలో రాజకీయాలకు వికలాంగుల సమస్యల గురించి చట్టసభలో మాట్లాడకపోవడాన్ని నిరసిస్తూ ఈ రోజు మునుగోడు నియోజకవర్గంలో ముక్కు నేలకు రాసి మన వికలాంగుల సమాజం నిరసన వ్యక్తం చేస్తుంది. కాబట్టి మా నిరసన చూస్తేనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే వికలాంగుల సమాజానికి జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రావూరు గ్రామ శివారు ప్రాంత రైతులు సాగునీరు లేక ఆగమవుతున్నారు. చుక్క నీరు లేక ఆకేరు వాగు ఎడారిలా మారగా సాగునీరందక చేతికి వచ్చే దశలో ఉన్న వరి పంట కళ్ళ ముందే ఎండిపోవడాన్ని చూసి ఆందోళన చెందుతున్నారు. అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో చేసేదేమీ లేక సోమవారం మాజీ మంత్రి ఎల్లబెల్లి దయాకర్ రావుకు ఫోన్ చేసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వెంటనే స్పందించిన ఆయన రావూరు గ్రామానికి చేరుకొని ఆకేరు వాగులోని చెక్ డ్యాం ఎండిపోతున్న వరి పంటను పరిశీలించారు. రైతుల సమస్యలు తెలుసుకొని వారిని ఓదార్చారు. అక్కడి నుండే రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా ఫోన్ చేసి పంటలు ఎండిపోయి దిక్కుతోచని స్థితిలో రైతులున్నారని, వారికి నీరందించేలా సహకరించాలని కోరారు. అలాగే నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్ కుమార్తో సైతం ఫోన్లో మాట్లాడి రైతులకు సాగునీళ్లు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అది వేరే సార్. ఇప్పుడు నేను ఇల్లంద దగ్గర మీకు చెప్పేది ఇల్లంద గేట్ ఇల్లంద వేరు, బొందవాగు వేరు. లేదు సార్, నేను వాగు దగ్గరనే ఉన్నా సార్. ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ప్రతి సంవత్సరం ఓపెన్ చేస్తున్నా. ఆ ఇల్లంద దగ్గర 282 లేదా పొలాల మీదకి అసలు ఇల్లు ఒకసారి నేను ప్రతి సంవత్సరం ఓపెన్ చేస్తున్నా సార్. అది ఎన్ని ఊర్లలో లాభం దొరుకుతుంది కదా సార్ మీకు? నేనే చేయించిన సార్. లాస్ట్ ఇయర్ నేనే చేసిన. కొత్తపల్లి, ల్యాబర్తి, బందనపల్లి, కొత్తూరు. తెలంగాణ రాష్ట్రంలో కుల గణన చేపట్టి ముదిరాజ్ సామాజిక వర్గ జనాభా ఎక్కువ శాతం ఉందని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసిన ముదిరాజ్ సంఘాలు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పలు ముదిరాజ్ సంఘాలు చొప్పరి శంకరి ముదిరాజ్ అధ్యక్షన జరిగిన సమావేశంలో ముదిరాజు సామాజిక వర్గ సమస్యలపై ఉద్యమిస్తామని తీర్మానించడం జరిగింది. ఈ సమావేశంలో పలు ముదిరాజ్ సంఘాల నాయకులు మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే పేరు మీద సర్వే నిర్వహించి వాటిని బహిర్గతం చేయకుండా మోసం చేశారని అన్నారు.
ఎన్నికల ముందు తమ మేనిఫెస్టోలో ముదిరాజ్ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టి తెలంగాణలో అతిపెద్ద సామాజిక వర్గం ముదిరాజులదని ప్రకటించినాక కూడా ఇప్పటి వరకు తమ రాజకీయ అవకాశాలు తమకు ఇవ్వడంలో జాప్యం చేస్తుందని అన్నారు. తాము ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు మేమెంతో మాకంత అవకాశాలు, 2 మంత్రి పదవులు, 2 ఎమ్మెల్సీ స్థానాలు, 6 రాష్ట్ర స్థాయి చైర్మన్లు, బీసీ కమిషన్లో ముదిరాజుకు స్థానం కల్పించడం, ఆర్డీఏ కమిషన్ పదవి, అలాగే ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న ముదిరాజులకు బీసీడీ నుండి బీసీఏలోకి మార్చాలి అని డిమాండ్లను ఉంచబోతున్నామని తెలిపారు. లేని పక్షంలో గతంలో ముదిరాజ్ సామాజిక వర్గ ఆగ్రహానికి గురై కేసీఆర్ ఎలా అయితే అధికారం కోల్పోయాడో అలాంటి పరిస్థితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం లోపల సాధించుకోవాలి. రేవంత్ రెడ్డి గారికి ఈరోజు మనం ఉపరాష్ట్రపతికి ఒక ఐకానిక్ సమాజం పోరాడుతున్నాం. ఒక ఏదైతే సమస్య ఉందో బీసీడీ నుంచి బీసీకి దాన్ని ఖచ్చితంగా అమలు ఈ బడ్జెట్లో రానున్న బడ్జెట్ సెక్షన్ వల్ల కనీసం 200 కోట్లు ఇస్తే ఈ బీసీడీ నుంచి బీసీలో లేకపోవడం వల్ల ఉన్నత చదువు చదివి ఉద్యోగాలు నిరుద్యోగులకి తెలంగాణ ఉద్యోగంలో ఉద్యోగం కోసం ప్రాణాలు మహిళా ఆడపిల్లలకి లోన్ తీసుకుని వాళ్ళ కాలంగా నిలబడు కొంత ఆర్థిక జరగాలి. అట్లాగే ఇప్పుడు 2 యూనివర్సిటీలు మొదలై కేటాయించాలి. 2 కార్పొరేషన్ చైర్మన్లు దాదాపు 30 నుంచి 40 కార్పొరేషన్ చైర్మన్లు వేకెన్సీస్ ఉన్నాయి. అందులో ఈ కాంగ్రెస్ పార్టీ కోసం జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది ముద్రాసుకుంటారు మీ జిల్లాలు వస్తుంది. కాబట్టి వాళ్ళకి పెద్ద ప్రముఖ సామాజికవేత్త, నర్మదా బచావో ఆందోళన ఉద్యమకారిణి మేధా పాట్కర్ హైదరాబాద్లో ప్రత్యక్షమయ్యారు. హైదరాబాద్ చాదర్ఘాట్లోని ఓ నివాసానికి మేధా పాట్కర్ వచ్చారు. వెంటనే హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే ఆమె వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పరిశీలించేందుకు ఆమె వచ్చారని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి పంపించినట్టు సమాచారం. అయితే కేవలం తన స్నేహితులను కలిసేందుకు మాత్రమే వచ్చినట్లుగా ఆమె పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఆమె మాటలను పోలీసులు వినలేదని, ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లాలని మేధా పాట్కర్కు పోలీసులు సూచించినట్లు సమాచారం. देखते रहेंगे, हम देखेंगे, हम देखेंगे। तेलंगाना में आक्रमण शांति శబ్ద సౌందర్యం అందరికీ దక్కదు. మానవతా దృక్పథంతో ప్రజలకు సేవ చేయాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. వినికిడి లోపం నివారణపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని మంత్రి కొండా సురేఖ అన్నారు. హైదరాబాద్లోని మా ఈఎన్టీ హాస్పిటల్లో ప్రపంచ వినికిడి దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఏ వ్యాధికైనా ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ప్రభుత్వ ప్రైవేట్ రంగాలకు సంబంధించిన వారితో పాటు స్వచ్ఛంద సంస్థలు సహకారం తీసుకొని అవగాహన కల్పించాలని ఆమె తెలిపారు. మా ఈఎన్టీ హాస్పిటల్లో 700కు పైగా క్యాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేశామని ఎండి డాక్టర్ కెఆర్ మేఘనాథ్ తెలిపారు. He has studied electronics and in videos editing, Photoshop, ఇవన్నీ చేస్తారు. మేము చేసిన ఆపరేషన్స్ ఎడిట్ చేయడం అంతా మోర్ టెక్నికల్ అన్నమాట. హియరింగ్ డే సందర్భంగా మా హాస్పిటల్ డాక్టర్ మేఘనాథ్ గారు ఏంటి వారు ఆహ్వానం మేరకు మరి సునీత మేడం వచ్చి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఈరోజు వచ్చి మీరు మేము చేసే కార్యక్రమంలో పాలు పంచుకోవాలి అని వాళ్ళు కోరిన మీదట ఇది ఒక మంచి సామాజిక కార్యక్రమం, ఇందులో తప్పకుండా వస్తాను అని చెప్పి నేను ఈరోజు వచ్చి ఇందులో పాల్గొని మీతో పాటు ఈ కార్యక్రమాల్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇన్స్టిట్యూట్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. డాక్టర్ విశాల్ గారికి ఇప్పుడే మళ్ళీ మాతో పాటు సన్మానం చేయించుకున్నటువంటి డాక్టర్స్కి, అదేవిధంగా టెక్నికల్ టీమ్స్, ఇంకా
అదేవిధంగా రిహాబిలిటేషన్కు సంబంధించినటువంటి టీం మెంబర్స్కి వాళ్ళందరికీ, ఇక్కడ వచ్చినటువంటి ప్రెస్ మీడియా మిత్రులందరికీ, అదేవిధంగా ఎవరైతే కాక్లియర్ ఇంప్లాంట్ చేసుకున్నారో ఇక్కడ సర్జరీస్ చేసుకొని ఈరోజు స్పష్టంగా మాట్లాడుతూ డాన్స్ చేస్తూ పాటలు పాడుతూ అదేవిధంగా స్పీచ్లు ఇస్తూ మమ్మల్ని ఆహ్లాదపరిచారో ఆ చిన్నారులకు వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నిజంగా సార్ చెప్పినట్టుగా మనం ఎంత అందంగా ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎన్ని కోట్ల రూపాయలున్నా కూడా మనిషి వినికిడి లేనప్పుడు ఆ యొక్క జీవితం ఒక మరి అంధకారంలో ఉన్నట్టే అని చెప్పుకోవచ్చును. ఎందుకు అనంటే మనకు ఎదుటివారు మాట్లాడేది మనకి వినపడదు, మనం చెప్పేది ఎదుటివారికి అర్థం కాదు. అదేదో బ్రెయిలీలోకి వెళ్ళిపోతే ఆ బ్రెయిలీ వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది, కానీ మనలాంటి వాళ్ళం అది రిసీవ్ చేసుకోలేమనే విషయం అందరికీ కూడా తెలుసు. కాకపోతే పూర్వకాలంలో అడ్వాన్స్ టెక్నాలజీ లేకపోవడం వలన ఇవన్నీ తెలుసుకోక చాలామంది పుట్టినటువంటి పిల్లలు అలాగే డెఫ్ అండ్ డమ్ లాగా పెరిగి వాళ్ళ జీవితాలను అంతం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నికల్స్ ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీ ఉందో సార్ చెప్పినట్టుగా అప్పుడే పుట్టిన బిడ్డ కూడా తన చెవులు పనిచేస్తున్నాయా లేవా అని పరీక్షించేటువంటి సాధనాలు రావడం వలన రాను రాను మనం ఈ యొక్క వినికిడి శక్తి లేని సంఖ్యను తగ్గించేటువంటి అవకాశం ఉంది అని మరి వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా బిఫోర్ 1 or 2 years అంటే అప్పుడు పిల్లలు మాటలు నేర్చుకునే టైం. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 7లో ఆద్యం హ్యాండ్ ఓవెన్ ఓరో జ్యువెల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కథక్ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హోరీ పేరుతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో న్యూయార్క్లో ప్రసిద్ధిగాంచిన కథక్ కళాకారులు బర్జా పటేల్, తన్వీనర్ ఆలంలు కథక్తో వివిధ పాటలకు నృత్యాలు చేస్తూ అలరింపజేశారు. కేవలం వస్త్రధారణతో సాంప్రదాయాన్ని, సంస్కృతిని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ కథక్ నృత్య ప్రదర్శన నయనానందకరంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఐఏఎస్ అజయ్ మిశ్రా, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఆయన సతీమణి నందిని మల్లు, టర్కీ కౌన్సిల్ జనరల్ ఉర్హాన్, ఫిక్కీ ఫ్లో చైర్పర్సన్ ప్రియా గజ్జర్, అక్షత్, మనీష్, అన్వేష్, విశేష్ తదితరులు పాల్గొన్నారు. To be collaborating with Oro Jewels for this beautiful event today. We are Adyam and Woven, and we look at like-minded brands to partner with, where our aesthetics meet and our ideologies meet. We are both homegrown brands, and we love experiencing and giving our audience a slice of our Indian culture. What we are showcasing today is a Kathak performance, and which brings out the entire culture and nuances of the Indian culture. We from Oro Jewels, we are proud today to collaborate with Adyam and Aditya Birla Group Company, wherein we have collaborated for them with to showcase our traditional jewelry as well, which matches with their traditional products like saris, non-woven items that they have got. And we are really lucky enough to have them as our neighbors in the store. That's how we got to know them and collaborate them. And as he rightly pointed out, that we are looking for the same sort of crowd. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ జిల్లా సాయుధ దళాల మొబిలైజేషన్ వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్. ఈ ఫైరింగ్ ప్రాక్టీస్కు జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ హాజరు. అన్ని యూనివర్సిటీలలో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి. పీడీఎస్యూ జాతీయ నాయకులు మహేష్ డిమాండ్. వికలాంగుల జనాభా దామాషా ప్రకారము రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ వినతి.
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.